మిగతా వార్త చూద్దాం. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్తో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. మధ్యాహ్నం చిరుజల్లులు కురిసి మాయమైన సాయంత్రం దట్టంగా మేఘాలు కమ్ముకొని చలిగాలులు వీచాయి. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో చేతికి అందొచ్చిన పంటలు అకాల వర్షంతో నీటి పాలవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్పేట్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ భారీగా వరద నీరు నిలిచిపోవడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఎంతసేపటికి ముందున్న వాహనాలు కదలకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంజాగుట్ట, అమీర్పేట్ చౌరస్తాలోనైతే రోడ్లు చెరువుల్ని తలపించాయి. ఉంది కానీ కొంచెం తీవ్రంగా వచ్చింది, సడన్గా డెవలప్ అయింది. దీని ప్రభావంతో మనకు సిటీలో అక్కడక్కడ కొద్దిగా ఎక్కువ వర్షం పడింది. ఒక ఉదాహరణకు మనకు హైయెస్ట్గా కుత్బుల్లాపూర్లో 5.4 సెంటీమీటర్స్, సెకండ్ హైయెస్ట్ శరలింగపూర్లో 5.3, ఇలా మనకు చార్మినార్, కార్వాన్, అలాగే ఎల్బీనగర్, ఉప్పల్, కాపురా ప్రాంతాల్లో వర్షం వచ్చింది. దీంతో అక్కడక్కడ వాటర్ లాగింగ్ అయింది. బట్ వెంటనే వర్షం తగ్గిపోవడంతో పాటు మన డిఆర్ఎఫ్ టీమ్స్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్ అన్నీ కూడా 8 టీమ్స్ మొత్తం తిరిగాయి. మేము కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మానిటర్ చేస్తున్నాం. అట్లాగే మా టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. కొంచెం శానిటేషన్ ఇబ్బంది పొందనుకుంటుంది, ఎందుకంటే వర్షాలు పడిన దగ్గరంతా కూడా మట్టి, చెత్త చెదారం ఓడుతుంది కాబట్టి వాటికి కూడా అలర్ట్ చేస్తున్నాం ఆఫీసర్స్ని. కమిషనర్ గారితో పాటు కోఆర్డినేషన్లో ఉండి మొత్తం చూస్తున్నాము. సీఎం గారు కూడా ఫోన్ చేసి అడిగారు ఎలా ఉందనే పరిస్థితి మొత్తం కంట్రోల్.